అమరావతిలో భూ కబ్జా కలకలం రేపుతోంది. తుళ్లూరు మండలం బోరుపాలెంలో కరకట్ట దగ్గర నదిని పూడ్చి వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నారు. ఆక్రమించిన భూమిని రాజధాని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చే విధంగా కుట్రకు తెరలేపారు. భూ కబ్జాదారులకు అధికారులు అండగా ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంశీరావు అందిస్తారు. సంశీరావు. శ్రీనివాస్, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కబ్జా రాయిలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకున్న నేపథ్యంలో అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదో రకమైన భూములను కబ్జా చేయడం, వారిని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తుళ్లూరు మండలం బోరుపాలెం వద్ద కృష్ణానది కరకట్ట వెంట అంటే రాజధాని నిర్మాణంలో వచ్చిన మట్టిని తీసుకెళ్లి అక్కడ కృష్ణానదిని పూడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఎకరాల కొద్దీ అక్కడ పూడ్చి వేసి వ్యవసాయ భూమిగా కృష్ణానదిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూడ్చిన కృష్ణానది భూమిని రాజధాని ల్యాండ్ పూలింగ్ లో కొత్త ల్యాండ్ పూలింగ్ లో ఆ భూమిని కూడా ఇచ్చేందుకు కూడా ఒక కుట్ర పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ అధికారులు, సిఆర్డి అధికారులు కూడా సహకారం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై తక్షణమే సిఆర్డి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ తక్షణమే స్పందించి కృష్ణానది కబ్జాను కాపాడాలి. రేపు వర్షాలు పడి వరద ఎక్కువగా వచ్చిన సమయంలో ఈ కృష్ణానదిని పూడ్చివేసి అది రాజధాని ప్రాంతంలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తుళ్లూరు మండలంలో జరుగుతున్న ఈ భూ కబ్జాకు సంబంధించి రెవెన్యూ అధికారులు కానీ సిఆర్డి అధికారులు కానీ ఎలా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సంశీరావు.